హ్యాడ్ బెటర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మనకి హ్యాడ్ బెటర్ అని వేరు పదాలుగా ఉన్నప్పటికీ ఈ రెండు పదాలను ఒకే పదంలాగా మనం ట్రీట్ చేయాలన్నమాట. హ్యాడ్ బెటర్ అంటే బాగుంటుంది లేదా మంచిది అనే అర్థంతో ఈ హ్యాడ్ బెటర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా చూస్తే మనం చూడండి, అది చేస్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, వారితో మాట్లాడితే బాగుంటుంది, క్రికెట్ ఆడితే బాగుంటుంది, అది నేర్చుకుంటే బాగుంటుంది, అవి కొంటే బాగుంటుంది, పాట పాడితే బాగుంటుంది. ఈ విధంగా బాగుంటుంది అని చెప్పే సందర్భాల్లో హ్యాడ్ బెటర్ని ఉపయోగించాలి. ఇక్కడ బాగుంటుంది అనే కాకుండా మంచిది అనే అర్థంతో కూడా కొంతమంది ఉపయోగిస్తుంటారనమాట. అంటే అది చేస్తే మంచిది, అక్కడికి వెళితే మంచిది, వారితో మాట్లాడితే మంచిది, క్రికెట్ ఆడితే మంచిది, అది నేర్చుకుంటే మంచిది, అవి కొంటే మంచిది, పాట పాడితే మంచిది, డ్యాన్స్ చేస్తే మంచిది. ఈ విధంగా మంచిది, బాగుంటుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ హ్యాడ్ బెటర్ అనేది ఉపయోగించాలి. ఓకే, అయితే ఒకసారి దీని వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బెటర్ ఉండాలి, హ్యాడ్ బెటర్ తర్వాత V1 ఉండాలి, అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం ఉండాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ అనేది ఉండాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బెటర్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, ఇది అన్నమాట దీని వాక్య నిర్మాణం. ఇప్పుడు మనం ఈ వాక్య నిర్మాణంతో కొన్ని వాక్యాలను తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఏ విధంగా మార్చాలో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, నైస్ అనో, గుడ్ అనో ఏదో ఒకటి మీ కామెంట్ అనేది మాకు తెలియజేయండి. మీ కామెంట్సే నాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ మొదటి వాక్యం చూస్తే, నీవు ఆ పని చేస్తే బాగుంటుంది, నీవు ఆ పని చేస్తే బాగుంటుంది. అయితే మీరు ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏందో తీసుకోండి, తీసుకున్న తర్వాత బాగుంటుంది అనేది తీసుకోండి ఇంగ్లీష్లో రాసేటప్పుడు. అంటే నీవు అంటే యు, బాగుంటుంది అంటే హ్యాడ్ బెటర్. యు హ్యాడ్ బెటర్ ఏం బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. కాబట్టి యు హ్యాడ్ బెటర్ డూ, యు హ్యాడ్ బెటర్ డూ, నువ్వు చేస్తే బాగుంటుంది. ఏం చేస్తే, ఆ పని, కాబట్టి దట్ వర్క్. నీవు ఆ పని చేస్తే బాగుంటుంది అంటే యు హ్యాడ్ బెటర్ డూ దట్ వర్క్. దీన్నే నీవు ఆ పని చేస్తే మంచిది అని కూడా చెప్పొచ్చు, బాగుంటుంది తీసేసి మంచిది అని కూడా చెప్పొచ్చు. అంటే యు హ్యాడ్ బెటర్ డూ దట్ వర్క్. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం రెండో వాక్యం చూస్తే చూడండి, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, ఆమె, వెర్బ్ ఏంది ఇక్కడ నేర్చుకోవడం, కాబట్టి నేర్చుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఆమె అంటే షీ, నేర్చుకుంటే బాగుంటుంది అంటే హ్యాడ్ బెటర్ లెర్న్. ఆమె నేర్చుకుంటే బాగుంటుంది, షీ హ్యాడ్ బెటర్ లెర్న్. ఏం నేర్చుకుంటే, ఇంగ్లీష్, కాబట్టి ఇంగ్లీష్. షీ హ్యాడ్ బెటర్ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనం, అతడు ఒక పాట పాడితే బాగుంటుంది. ఓకేనా, సబ్జెక్ట్ ఏంది, అతడు, కాబట్టి హీ, పాడితే బాగుంటుంది అంటే హ్యాడ్ బెటర్ సింగ్, హీ హ్యాడ్ బెటర్ సింగ్, అతడు పాడితే బాగుంటుంది. ఏం పాడితే, ఒక పాట, కాబట్టి ఎ సాంగ్. హీ హ్యాడ్ బెటర్ సింగ్ ఏ సాంగ్, అతడు ఒక పాట పాడితే బాగుంటుంది. అదేవిధంగా వారు ఆ విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది. సబ్జెక్ట్ ఏంది, వారు, కాబట్టి దే. మాట్లాడితే బాగుంటుంది అంటే హ్యాడ్ బెటర్ టాక్, హ్యాడ్ బెటర్ టాక్, మాట్లాడితే బాగుంటుంది. వారు మాట్లాడితే బాగుంటుంది అంటే దే హ్యాడ్ బెటర్ టాక్. ఏం మాట్లాడితే బాగుంటుంది, ఆ విషయం గురించి, కాబట్టి అబౌట్ దట్ మ్యాటర్. దే హ్యాడ్ బెటర్ టాక్ అబౌట్ దట్ మ్యాటర్, వారు ఆ విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈ విధంగా మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి మార్చుకోవాలన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, నేను అక్కడకు
తొందరగా వెళ్తే బాగుంటుంది. నేను అక్కడికి తొందరగా వెళ్తే బాగుంటుంది. నేను అంటే ఐ, వెళ్తే బాగుంటుంది అంటే హ్యాడ్ బెటర్ గో. ఐ హ్యాడ్ బెటర్ గో అంటే నేను వెళ్తే బాగుంటుంది. ఎక్కడికి? అక్కడికి. దేర్, ఎలా? తొందరగా, ఎర్లీ. ఐ హ్యాడ్ బెటర్ గో దేర్ ఎర్లీ. నేను అక్కడికి తొందరగా వెళ్తే బాగుంటుంది. ఈ విధంగా చేంజ్ చేయాలన్నమాట. ఇంకో వాక్యం చూస్తే, ఆమె రేపు నన్ను కలిస్తే బాగుంటుంది. ఆమె అంటే షీ, కలిస్తే బాగుంటుంది. హ్యాడ్ బెటర్ మీట్. షీ హ్యాడ్ బెటర్ మీట్. ఆమె కలిస్తే బాగుంటుంది. ఎప్పుడు? రేపు. ఎవరిని? నన్ను. నన్ను అంటే మీ, రేపు అంటే టుమారో. షీ హ్యాడ్ బెటర్ మీట్ మీ టుమారో. ఆమె రేపు నన్ను కలిస్తే బాగుంటుంది. ఓకే, అదేవిధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, వారు క్రికెట్ ఆడితే బాగుంటుంది. వారు ఆడితే బాగుంటుంది. దే హ్యాడ్ బెటర్ ప్లే. ఏం ఆడితే? క్రికెట్, కాబట్టి క్రికెట్. దే హ్యాడ్ బెటర్ ప్లే క్రికెట్. వారు క్రికెట్ ఆడితే బాగుంటుంది. మా నాన్న నా కోసం బైక్ కొంటే బాగుంటుంది. మా నాన్న అంటే మై ఫాదర్, కొంటే బాగుంటుంది. హ్యాడ్ బెటర్ బై. మై ఫాదర్ హ్యాడ్ బెటర్ బై. మా నాన్న కొంటే బాగుంటుంది. ఏం కొంటే? బైక్ కొంటే, కాబట్టి ఏ బైక్. ఎవరి కోసం? నా కోసం, ఫర్ మీ. మై ఫాదర్ హ్యాడ్ బెటర్ బై ఏ బైక్ ఫర్ మీ. మా నాన్న నా కోసం బైక్ కొంటే బాగుంటుంది. ఈ విధంగా చెప్పాలన్నమాట. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, నీవు కంప్యూటర్స్ నేర్చుకుంటే బాగుంటుంది. నీవు కంప్యూటర్స్ నేర్చుకుంటే బాగుంటుంది. యు హ్యాడ్ బెటర్ లెర్న్. నీవు నేర్చుకుంటే బాగుంటుంది. యు హ్యాడ్ బెటర్ లెర్న్. నువ్వు నేర్చుకుంటే బాగుంటుంది. ఏం నేర్చుకుంటే? కంప్యూటర్స్, కాబట్టి యు హ్యాడ్ బెటర్ లెర్న్ కంప్యూటర్స్. నీవు కంప్యూటర్స్ నేర్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా అతడు ఉద్యోగం తెచ్చుకుంటే బాగుంటుంది. అతడు అంటే హీ, తెచ్చుకుంటే బాగుంటుంది అంటే హ్యాడ్ బెటర్ గెట్. హ్యాడ్ బెటర్ గెట్. ఈ హ్యాడ్ బెటర్ గెట్. అతడు తెచ్చుకుంటే బాగుంటుంది. ఏం తెచ్చుకుంటే? ఉద్యోగం, జాబ్. ఈ హ్యాడ్ బెటర్ గెట్ ఏ జాబ్. అతడు ఉద్యోగం తెచ్చుకుంటే బాగుంటుంది. చూడండి, అదేవిధంగా రవి గీతను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. రవి గీతను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? రవి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి రవి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటే హ్యాడ్ బెటర్ మ్యారీ. రవి హ్యాడ్ బెటర్ మ్యారీ. రవి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎవరిని? గీతను. టు గీత. రవి హ్యాడ్ బెటర్ మ్యారీ టు గీత. రవి గీతను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా నీవు ఇంటికి తిరిగి వస్తే బాగుంటుంది. సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? నీవు, కాబట్టి యు. తిరిగి వస్తే బాగుంటుంది. హ్యాడ్ బెటర్ కమ్ బ్యాక్. యు హ్యాడ్ బెటర్ కమ్ బ్యాక్. నువ్వు తిరిగి వస్తే బాగుంటుంది. ఎక్కడికి తిరిగి వస్తే? ఇంటికి, కాబట్టి టు హోమ్. యు హ్యాడ్ బెటర్ కమ్ బ్యాక్ టు హోమ్. నువ్వు ఇంటికి తిరిగి వస్తే బాగుంటుంది. వుడ్ రాదర్ దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఏవైనా రెండిటిలో ఒక దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి, ఏదైనా ఒక రెండింటిలో అంటే ఏదైనా ఒక రెండు విషయాలలో ఏదైనా ఒక రెండింటిలో ఒకదానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి ఇది చేస్తేనే మంచిది లేదా ఇది చేయకపోవడమే మంచిది అని చెప్పే సందర్భంలో ఈ వుడ్ రాదర్ దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ నేను సినిమాకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది అనుకుంటున్నాను. నేను సినిమాకి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది అనుకుంటున్నాను. ఇక్కడ ఒక రెండు విషయాలను తీసుకున్నాం. ఒకటి సినిమాకు వెళ్ళడం, రెండు ఇంట్లో ఉండడం. సినిమాకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది అనుకుంటున్నాను. కాబట్టి మనం ఏదైతే చేస్తే మంచిది అనుకుంటున్నామో ఫస్ట్ ఆ విషయాన్ని వుడ్ రాదర్తో చెప్పాలి. మనం ఏదైతే చేయటం మంచిది కాదనుకుంటున్నామో ఆ విషయాన్ని దాని తర్వాత చెప్పాలన్నమాట. ఓకేనా? నేను సినిమాకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది అనుకుంటున్నాను అంటే నేనేమనుకుంటున్నాను? నేను ఇంట్లో ఉండడమే మంచిది అనుకుంటున్నాను అంటే
ఐ వుడ్ రాదర్ బీ ఎట్ హోమ్. ఐ వుడ్ రాదర్ బీ ఎట్ హోమ్. నేను ఇంట్లో ఉండడమే మంచిది అనుకుంటున్నాను. దేనికంటే? సినిమాకు వెళ్ళడం కంటే. దాన్ గో టు సినిమా. నేను సినిమాకు వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే మంచిది అనుకుంటున్నాను. ఐ వుడ్ రాదర్ బీ ఎట్ హోమ్ దాన్ గో టు సినిమా. ఓకే, ఈ విధంగా మనం చెప్పాలన్నమాట. అదేవిధంగా ఇంకొక సెంటెన్స్ చూస్తే, నేను నడవడం కంటే బస్సు కోసం ఎదురు చూడడమే మంచిది అనుకుంటున్నాను. నేను నడవడం కంటే బస్సు కోసం ఎదురు చూడడమే మంచిది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను అనుకుంటున్నది ఏంటి? నేను బస్సు కోసం ఎదురు చూడడమే మంచిది అనుకుంటున్నాను. దేనికంటే? నడవడం కంటే. కాబట్టి ఐ వుడ్ రాదర్ వెయిట్ ఫర్ ద బస్. ఐ వుడ్ రాదర్ వెయిట్ ఫర్ ద బస్. నేను బస్సు కోసం ఎదురు చూడడమే మంచిది అనుకుంటున్నాను. దేనికంటే? దాన్ వాక్. నడవడం కంటే. నేను బస్సు కోసం ఎదురు చూడడమే మంచిది అనుకుంటున్నాను. ఓకేనా? అదేవిధంగా నేను అతనిని పెళ్లి చేసుకోవడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏమనుకుంటున్నాను? నేను ఒంటరిగా ఉండడమే మంచిది అనుకుంటున్నాను అతనిని పెళ్లి చేసుకోవడం కంటే. అంటే ఐ వుడ్ రాదర్ బి ఎలోన్. ఐ వుడ్ రాదర్ బి ఎలోన్. నేను ఒంటరిగా ఉండడమే మంచిది అనుకుంటున్నాను. దాన్ మ్యారీ టు హిమ్. అతనిని పెళ్లి చేసుకోవడం కంటే నేను ఒంటరిగా ఉండడమే మంచిది అనుకుంటున్నాను. ఇక్కడ మనం మంచిది అనుకుంటున్నాను బదులు మేలు అనుకుంటున్నాను లేదా బాగుంటుంది అనుకుంటున్నాను ఏదైనా చెప్పొచ్చు. అన్నీ ఒకటే అర్థం కదా. బాగుంటుంది అనుకుంటున్నాను అన్న అర్థం, మేలు అనుకుంటున్నాను అన్న అదే అర్థం, మంచిది అనుకుంటున్నాను అన్నా సరే అదే అర్థం. మీరు దాని బదులు ఏదైనా చెప్పొచ్చు.